మత రాజకీయాలను తన ఎజెండాగా ఎంచుకున్న మోదీ మళ్లీ గెలిస్తే ప్రజల ప్రజాస్వామికవాదుల జైళ్ల పాలనని జైలే వీళ్ల నివాసాలు అయ్యే ప్రమాదం వస్తుందని సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్టు బీజేపీని ఓడించండి అన్న అంశంపై రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వి ప్రభాకర్, పి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవిలు ప్రసంగించారు. సమావేశంలో సిరికొండ పిఎస్సిఎస్ చైర్మన్ చెల్లెం గంగారెడ్డి, రావుట్ల సొసైటీ డైరెక్టర్ బి బాబన్న, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, బంగ్ల నర్సారెడ్డి, ఏఐపికేఎంఎస్ జిల్లా నాయకులు ఈ రమేష్, కేవీపీఎస్ అధ్యక్షులు మల్యాల సుమన్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ రమేష్, ఆర్ దామోదర్, ఈ రమేష్, అనీష్, గ్రామ గంగారాం తదితరులు పాల్గొన్నారు. గణేష్ కోడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఈ మత రాజకీయాలతో పాటు పెద్ద కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని అప్పగించినటువంటి రాజకీయ విధానాలు కూడా పరిగణలో చూస్తున్నాం. అందుకని బీజేపీకి ఇప్పటి వరకు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు, ఇతర యునైటెడ్ ఫ్రంట్స్ కావచ్చు, అనేక రాజకీయ పక్షాలు కూడా వీరి స్పష్టమైనటువంటి తేడా ఉన్నది. అందుకని బీజేపీ వస్తే మతం పేరు మీద మనుషులు చంపుతుంది, మతం తిండి పేరు మీద మనుషులు చంపుతుంది, సంస్కృతి పేరు మీద మనుషులు విడదీస్తుంది. సంస్కృతి పేరు మీదే కాదు, మొత్తానికి మొత్తం అన్ని రాజ్యాంగేతర శక్తులు కూడా అది కైవసం చేసుకొని వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మనం చూస్తే మణిపూర్ నుంచి మొదలుకుంటే యూపీ వరకు ఎన్ని ధ్వంసాలు జరిగినాయి, ఎన్ని విధ్వంసం జరిగినాయి అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అది బేసికల్గా తీసేసి ఇప్పటికే నాగ్పూర్ సెంటర్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కేంద్రం ఇంకో కొత్త రాజ్యాంగాన్ని రాసిపెట్టిందని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటున్నారు. అది ఏం రాజ్యాంగం అంటే మనువాద. కానీ భగత్ సింగ్ లాగా, భగత్ సింగ్ స్ఫూర్తి లాగా నీకేం కావాలి, నీ క్షమాభిక్ష కోరని ఉరి శిక్ష రద్దు చేస్తామని చెప్పేసి అడిగినా, అవకాశం ఇచ్చినా, కానీ ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం 200 సంవత్సరాల దోపిడీని వ్యతిరేకించడం కోసం నా ప్రాణాన్ని నవ్వుకుంటూ ఈ దేశ ప్రజల కోసం ఇస్తానని చెప్పిన భగత్ సింగ్ దేశభక్తులా? భగత్ సింగ్ వారసులు దేశభక్తులా? మరి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఫౌండర్స్ క్షమాపణ చెప్పి మేము బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పేసి అనే వాళ్ళు దేశభక్తులా? ఆలోచించమంటున్నారు. ఈ దేశం కోసం, ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఉద్యమం నడిపే నాయకులు చందాలు అడిగారు. ఉద్యమాన్ని నడపడానికి మన తల్లిదండ్రులు, మా అక్క చెల్లెళ్ళు, మన తల్లులు ఒంటి మీద ఉన్న బంగారాన్ని, చేతుకున్న ఉంగరాల్ని దానం చేశారు. ఉద్యమం నడపండి అని చెప్పేసి అన్నారు. దీనికోసం, స్వేచ్ఛ కోసం కాదా? మరి ఆడవాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాం. కానీ ఈరోజు దేశ జాతీయ ఉద్యమ చరిత్ర తెలియని యువకుల్ని తెలియనీయకుండా ఉండడం కోసం 2014 నుంచి ఇప్పటిదాకా అనేక మార్పుల్లో భాగంగా పాఠ్య పుస్తకాల్లో ఉన్న జాతీయ ఉద్యమ చరిత్రని తొలగిస్తా ఉన్నారు. గాంధీ చరిత్రని తొలగిస్తా ఉన్నారు, నెహ్రూ చరిత్రని తొలగిస్తా ఉన్నారు. భగత్ సింగ్ లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తుల చరిత్రని పెద్ద మనుషులకు లేదు చూపెడుతూ, పెద్ద మనుషులకు ఓటు తెలియాలన్నా, ఎట్టేస్తున్న ఓట్స్ తెలియదు వాళ్ళకి. ఇంకా నాకు 3 తరగతి అన్నా ఓటు ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎంపీ ఒక్కటే చెప్తురు, హిందూలం ఒకటి, హిందూలం కావడం. ఇంకో విషయం అన్న, వీళ్ళు బీజేపీ అనేది ఒక మతవాదం, ఒక బల్లి లెక్క అన్న. ఒక ఉదాహరణ, బల్లి తినుడు పురుగులను తింటది, పోయి పొడుసులు కట్టుకుంటది. దొంగ లెక్క బల్లి సేమ్. అది ఏం కాదా కన్నా అన్న, మన ఫోటోతో దేవుడు అనుకోద్దు, ఇల్లు సేమ్ పేరు హిందువులే చెప్పుడు. ఇంకోటన్నా, ఇది ఎంఐఎం పార్టీ అన్నట్లు వాళ్ళు ఈడ తెలంగాణ ఎంఎంఐ ప్రెసిడెంట్ అక్బర్ వైస్ ఈడ పెట్టదా ఆయన యూపీలో పెడతాడు.
గ్రూప్లో పెట్టి మొత్తం ఒక 500 ఓట్లు 200 ఓట్లతోనే మస్తు మంది ఎమ్మెల్యే కలిసి గవర్నమెంట్ పడేసింది అక్కడ. మరి ఇక్కడ పెట్టాలా? వీళ్ళు రెండు ఒకటే. వీళ్ళు మనం చూసి కళ్ళ కాల్చేది కూడా వీళ్ళు ఇద్దరు కలిసి ఏడ మాట్లాడతారు అంతా ఒకటే. ఒక ముస్లిమ్స్ అని వీళ్ళని ఒకటి చేసేసి వాడు ఇద్దరు పప్పం కలుపుతుంది తప్ప ఏం లేదు. వ్యాధి కావచ్చు ఏదైనా కావచ్చు 2000 కట్టాల కన్నా ముందు ఈ దేశం అప్పు 51 లక్షలు ఉంది. మరి ఈయన వచ్చినాక ఈ పెద్ద మనిషి వచ్చినాక 156 లక్షల అప్పు అయింది. అంటే 106 లక్షల ఈ అప్పు. అంటే వీళ్ళు చేసినటువంటి అప్పే 106. ఈ సాక్షాత్తు మొన్న ఫిబ్రవరిలో ఈ నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి మాట. నేను అనుకుంటే ఇంకా ఈ 2 నెలలు కాబట్టి ఇంకా 2 లక్షలు ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ దేశం ఎటువైపు పోతుంది? మరి కేవలం దేవుళ్ళ పేరు చెప్పి మనం గడుపుకుందామా? మరి అదే గతంలో చూసుకుంటే 96లో మన ఈ దేశం రాజకీయం సంక్షోభం ఆర్థిక సంక్షోభంలో నుంచి ఆనాటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎన్నో సూచనలు ఇచ్చి పంచవర్ష ప్రణాళికలు చెప్తూ కొన్ని ఎన్నో తీసుకొచ్చి ఇక్కడ ఆర్థిక నష్టంలో ఉన్నటువంటి దేశాన్ని ఒక రాజ్యాంగాన్ని త్రొక్కేస్తే ఇక మనవాదాన్ని తీసుకొచ్చి ముందరికి పెట్టారు. మనవాదాన్ని ముంగడ తీసుకొస్తే మళ్ళీ మున్పటి రోజులు అనేది మనకు వస్తాయి. మున్పటి రోజులు వచ్చిన తర్వాత రోడ్డు మీద నడవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎవరో సుమారుగా బాగున్నాం కదా మొన్న అనేటువంటి పరిస్థితి. అప్పుడు ఇక జైలు కానీ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఉంటుంది. ఇంకా సాయం అయినట్టుగా వేతనదారు వ్యవస్థనే నడుస్తుంది తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లందరికీ కూడా నష్టమే. ఇక మన అరవింద్ సార్ గారికి ఆకలి అవుతుంది అన్నం పెట్టిన ఆయన అంటే ఆకలి చంపుకో తర్వాత నీకు బిర్యానీ పెడతానటువంటి చందంగా ఉన్నది కష్టపూర్వ చరిత్ర. కాబట్టి గ్రామాల మండలంలో జిల్లా వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మనమంతా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రజా సంఘాలుగా మనం అందరం కూడా మంత్లీ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందన్న ఐక్యంగా ఉంటుందన్న. వ్యతిరేకత వస్తుంది బీజేపీ పైన ఇంకా చాలా. కాబట్టి మనం మా తరఫున కూడా ఐక్యంగా ఉండి బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తాం, చేపిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కరోనా వచ్చినప్పుడు దీపాలు పెట్టాలి, గంటలు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఇది ఒక ఇట్లా తీసుకొస్తూ ఒక లైన్ అంటే ఒక లైన్ ప్రకారం ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆ రోజు రామ మందిరము అన్న వాళ్ళు అప్పటి నుండి కూడా దీన్ని ఒక బేస్గా తీసుకొస్తున్నారు. ఎందుకు? ఒక భారతదేశాన్ని చరిత్రను మార్చడానికి. ఇది ఎవరు అర్థం చేసుకోవడం లేదు వాస్తవంగా కూడా. ఇంటికే అన్నారు, బెల్లం అన్నారు, ప్రసాదం అన్నారు, అదే అన్నారు, అన్నీ పంపిణీ ఇంటికి. తనకు దోసింది కూడా అందరూ కూడా చాదరైన కాడికి ఇవ్వడం కూడా జరిగింది. మనం ప్రతి వాళ్ళం హిందూరం అని ఇచ్చినాము, ముస్లింలు కూడా మాకు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు అందరికీ ముస్లింలకే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే అన్నిటికంటే పెద్ద పెట్టు భారతదేశానికి ఎక్కడ వచ్చిందంటే నోట్ల రద్దు. ఇందాక చెప్పారు నోట్ల ఎప్పుడైతే రద్దయినాయో ఒక డిజిటల్ మనీ అని పెట్టారు. డిజిటల్ మనీ ఎక్కడ ఉంటుంది వాస్తవంగా అంటే ఎవరికైనా తెలియదు, కొన్ని రోజులకు తెలియలేదు. బ్యాంక్ కూడా ఉంటుంది. ఒక్కసారి 500 జేబుల నుంచి ఇవ్వండి, ఎంత ఇచ్చినాము, ఏమి ఇస్తున్నాము, మనం ఎటుపోతున్నాము, దేనికి ఖర్చు పెడుతున్నాము ఏర్పడుతుంది. ఫోన్లో కొట్టండి, అది ఇన్నాకే కొడుతున్నాం మీకు గుర్తుంటుంది. కానీ ఎంత డబ్బు పోతుందని ఎవరికి తెలియదు. ఇది చాలామందికి తెలియదు వాస్తవంగా కూడా. అట్లా దేశంను వారి ఉన్న ఆమ్దాన్ని వాళ్ళు తీసుకొని పెట్టడం. పోనీ దీని ద్వారా ఏమైనా ఎకనామిక్గా మనము డెవలప్ అయినామా? భారతదేశం ఏమైనా ముందటి నడిచిందంటే 60 రూపాయలు ఉన్న $1 ఈరోజు 90 రూపాయలకు వచ్చింది. ఇంకా 4 రోజులు అయితే 100 రూపాయలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇందాక అందరూ మాట్లాడుతున్నారు యూత్ అని. ఇది యూత్లోకి వెళ్ళాలి. ఇది వెళ్తే ఏమవుతుందంటే ఈరోజు ఉన్నటువంటి పిల్లలు మనము చాలామంది పిల్లలు బయట దేశాలకు వెళ్ళారు, డబ్బులు మనకు ఎక్కువ వస్తున్నాయి. కానీ అక్కడ నుండి ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ మనం ఎంత దిగజారిపోతున్నాం అనేది ఎవరికి తెలియట్లేదు.